ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరి వేస్తే ఉరి అంటూ ఇందిరమ్మ ప్రభుత్వం రైతును రాజును చేస్తోందన్నారు. అభివృద్ధి సంక్షేమం ఎక్కడా తగ్గనీయకుండా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి కార్యక్రమం పేదవారికి అందించాలని ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. వర్గాల ఆశాజ్యోతి మన ఖమ్మం జిల్లా టైగర్ రాష్ట్ర మంత్రివర్యులు రెవెన్యూ గవర్నర్ సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి ముద్దుగూడెం ప్రభుత్వము ఈ విధంగా సన్న బియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే అర్హులైన ప్రతి వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డులో ఏవైతే కొత్త పేర్లు కూడా చేర్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా అర్ధగంట చెప్పొచ్చు. ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో మీ దీవెనలు మీ ఆశీస్సులు తప్పకుండా ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ గేదెకైతే గడ్డేస్తే పాలిస్తుందో, ఏ గేదైతే పాలిస్తుందో పాలిచ్చే గేదెగా ఉన్న ప్రభుత్వాన్ని, మంచిగా పేదవాళ్ళను చూసుకునే ప్రభుత్వానికి గడ్డి వేసే విధంగా మీరు ఈ ప్రభుత్వాన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్. వరుసగా గవర్నర్